నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. సుపరిపాలన దిశగా పులివెందుల నియోజకవర్గాన్ని తీసుకెళ్లడానికి అధికారులు కృషి చేయాలని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. జగన్ రెడ్డి విజన్ చేపలు పీతల దాకా వస్తే చంద్రబాబు విజన్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అని బీటెక్ అన్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన పులివెందుల అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ మూవ్మెంట్లో అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా చేశాం. అందులో మొదటిది 4,000 రూపాయల పెన్షన్. జగన్ రెడ్డి లాగా పెంచుతూ పోకుండా ఒకటేసారి 4,000 రూపాయలు, ముందు బకాయిలు 2 నెలలది కూడా ఇస్తూ 6,000 రూపాయలు ఇవ్వడము. దీపం పథకం ఏదైతే చెప్పామో అది అమలు చేసినాం. అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ రాసి ట్రైనింగ్ అయిన పిల్లలకు డిఎస్సి మెగా డిఎస్సి పెడతామన్నాం. ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి కూడా పెడతా ఉన్నాం. నిన్న మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఈరోజు కానీ రేపు కానీ తల్లికి వందనం కూడా జగన్ రెడ్డి మాదిరి కాకుండా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తా అంటే అంతమంది పిల్లలకు జగన్ రెడ్డి ఇచ్చినట్లు 13,000 కాకుండా వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తామని కూడా ఈ సభా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. నిమ్మల రామనాయుడు అన్నను కానీ మిగతా వాళ్ళని కానీ అవహేళన చేస్తా డీజేలు కూడా పెట్టుకున్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. అది పొద్దున అందరికీ నీకు 15,000, నీకు 15,000, పిల్లలు ఎంతమంది స్కూల్కి పోతారంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంది. ఇలా చెప్పుకుంటూ మనం ఏం చేయాలి, ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఇవన్నీ చేసుకుంటూ పోతాం. తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు నెలలో చేస్తాను. ఈరోజు కూడా ప్రత్యేకమైన దినం, ఎందుకంటే ఇది ఏరువాక పౌర్ణమి. అలాగే మా సోదరుడు శశిభూషణ్ రెడ్డి పుట్టినరోజు కూడా ఈరోజు. తప్పకుండా ఈ ఏరువాక ఈ తొందరలోనే ఏదైతే మేము రైతు భరోసా చెప్పామో కేంద్ర సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 20,000 అనౌన్స్ చేసిందో అది కూడా ఫస్ట్ విడతగా కూడా ఏరువాక సందర్భంగా కూడా రైతులకు తప్పకుండా చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయి 2047కు వచ్చేసి మన ప్రాంతాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ఒక మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పెట్టారు. ఇంకా కొన్ని ఏంటంటే పులివెందుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా నేను ఏదన్నా మాట్లాడితే 1 రోజు 2 రోజులు నీళ్లు రావడానికి ఇంత రాద్ధాంతం చేస్తాడని గౌరవ ఎంపీ గారు కూడా మాట్లాడినారు. ఈరోజు మేము ఈ సభా సందర్భంగా కూడా చెప్తున్నాం. పులివెందుల మున్సిపాలిటీకి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా నీళ్ళు వస్తాయి. కమిషనర్ పులివెందుల మున్సిపాలిటీకి ప్రతిరోజు నీళ్ళు వచ్చేదానికి మనకేమి ఈ రోజు నుంచి ఏమి ఇబ్బంది ఏం లేదు కదా, అంతా కంప్లీట్ అయింది వర్క్ కూడా. ఈ రోజు నుంచి పులివెందుల మున్సిపాలిటీకి గతంలో వేసవిలో కొంత ఇబ్బంది జరిగినమాట వాస్తవం. అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైన ఇబ్బంది జరిగిందని మా మీద దుష్ప్రచారం కూడా చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులుగా మీరు పులివెందులో పనిచేసి పులివెందులో తాగునీటి సమస్య కూడా తీర్చలేకపోయిన మీరు మేము అది సెటరేట్ చేసి ఈరోజు పులివెందుల్లో మున్సిపాలిటీకి ప్రతిరోజు అమృత్ ద్వారా ఆ పథకం ద్వారా నీళ్ళు ఇస్తూ జలజీవన్ ద్వారా అన్ని పల్లెలకు కూడా అది కూడా 1 నెల 1.5 నెలలో కంప్లీట్ చేస్తారా. ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టిన పనులు. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పల్లెల్లో తిరిగింటారు. ఏ పల్లెలో పోయినా సిమెంట్ రోడ్లు కట్ చేసి అది పైప్ లైన్ చేసి తర్వాత ఈయన బిల్లు లేక మెగా వాళ్ళు కూడా పారిపోయినారు. అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మీకు ప్రైస్ ఎక్స్లేషన్ రేట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి బిల్లులు చెల్లించి మొత్తం 165 కోట్లు అంటే పులివెందుల్లో 60,000 మెజార్టీతో మనల్ని ఓడించినా కూడా ముఖ్యమంత్రి గారు 165 కోట్లు డబ్బు మెగా వాళ్ళకి చెల్లించి ఆ జలజీవన్ ద్వారా పల్లెలకు అమృత్ ద్వారా పులివెందుల మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకోవడం కూడా ఎప్పటికీ పులివెందుల కాన్స్టిట్యున్సీ వరకు ఎప్పుడు కూడా తాగునీటి సమస్య అనేది ఇంకా భవిష్యత్తులో రాదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ పోతూ అలాగే ఆయన మీకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు నేనే 30 ఏళ్ళు ఉంటా అనుకున్నాడు అని బాగరాపురం వేంపల్లి రోడ్లని పాల్గొట్టేశాడు. వర్షం వచ్చే తిరిగేదానికి ఇబ్బంది, నైట్ టైం బైకుల్లో పోయి యాక్సిడెంట్ అయిన సందర్భం. అవి కూడా నిన్న నారాయణ గారితో మాట్లాడినాము, మున్సిపల్ శాఖ మంత్రితో. ఇక్కడ ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే
ఏ శాఖ నుంచి ఆ శాఖ కన్నా ఫండ్స్ వచ్చింటే ఆ శాఖ నుంచి తెప్పించేవాళ్ళం. వీళ్ళంతా పాడా అని పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడాకి నీకు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి చేశారు. ఇప్పుడు పాడా అనే హెడ్డే లేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆయా డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్స్ తీసుకొని చేయాలంటే కూడా అందుకే చాలా టైం పడుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా నారాయణకి ఇన్స్ట్రక్ట్ చేసి ఒకసారి పులివెందులు విజిట్ చేసి ప్రజలకు ఏ అత్యవసరమైన రోడ్లు ఉన్నాయో వాటికి శాంక్షనింగ్ ఇమ్మని కూడా నిన్న చెప్పడం, ఆయన ప్రోగ్రాం కూడా త్వరలో ఉండి ఆ బాకరాపురం రోడ్లు కానీ వేంపల్లికి సంబంధించిన రోడ్లు అయితే లోకేష్ బాబు గారు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒకటోటి చేసుకుంటూ తర్వాత తొందరలో మేము ఇందాక పాడతానని చెప్పినట్టు శ్రీనాథ్ మేమంతా కూడా టైల్ బాండ్ సందర్శించడం. అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ వాటర్ తాగి అవి తాగి ఆ ఏరియాలో ప్రెగ్నెన్సీ కూడా పోతుంది. అంటే ఎవరైనా వచ్చేసి లేడీస్ అందరూ కడుపుతూ ఉంటే వాళ్ళకు గర్భస్రావం అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఆ నీళ్లు తాగి. ఇవన్నీ పిహెచ్సిలో రికార్డ్ అవుతున్నాయని ఎవరికి కూడా ప్రెగ్నెన్సీ అని కూడా బయటికి చెప్పడం లేదు డాక్టర్లు. అయిపోతే మళ్ళీ కంపెనీ వాళ్ళతో సమస్య వస్తుందని. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రి కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయినాం. ఆయన కూడా తప్పకుండా వచ్చి ఆ యురేనియం బాధితులకు డ్రింకింగ్ వాటర్ కానీ ఆ టైల్ బాండ్ సమస్య ఇంకా వాళ్ళకు కొన్ని రావాల్సిన ఉద్యోగాలు అవన్నీ కూడా తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము మీ అందరినీ కోరేది ఏంటంటే మాకు కక్ష సాధింపు చర్యలు ఇలాంటివన్నీ మాకు అలవాటు లేవు. పులివెందులకు ఏమేమి కావాలన్నా అవన్నీ మనము ముఖ్యమంత్రి గారి ద్వారా సాధించుకుందాం. మీ కోఆపరేషన్ కూడా మాకు కావాలా. ఎందుకంటే ప్రతిసారి పులివెందుల్లో ఓడిపోయి మేము చంద్రబాబు దగ్గర గట్టిగా మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా చెక్కుగా ఉంటుంది. కాబట్టి మా నాయకులను కానీ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని కానీ అందరినీ కూడా ఇక్కడ మీరు ఇప్పుడు ఎక్కువ అంగన్వాడీ టీచర్లు కూడా వచ్చారు. మీరు మీ హక్కుల కోసం ఆ రోజు టెంట్లు వేసుకొని ధర్నా చేస్తుంటే రాష్ట్రంలో అంతా ధర్నా జరిగింది, అంతా స్ట్రైక్ జరిగింది. కానీ పులివెందుల 4 రోజులకే ఎత్తేసారు. మీకు గుర్తుందో లేదో? మేము ఆ ధర్నా కాడికి మేము కూడా వచ్చాం. మిమ్మల్ని ఒక రకంగా భయపెట్టి మీకు ఒక ఆల్టర్నేట్ గ్రూప్ను సృష్టించి వాళ్ళు లేనట్టు చేసి మీరు మీ హక్కుల కోసం మీరు పోరాటం కూడా చేయలేకుండా మీ టెంట్లను కూడా ఎత్తేసే పరిస్థితి. కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయో కూడా అన్నీ కూడా మేము సంజయ్ రాణి గారి దృష్టికి తీసుకుపోయి ఆమె మీ శాఖ మంత్రి తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. 2047 అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఇది ఆ రకంగా ముందుకు పోతే మన పులివెందులు కానీ మన రాష్ట్రం కానీ అంతా కూడా డెవలప్మెంట్ అయ్యి అందరం బాగుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా సోదరుడు శశిభూషణ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఉంటుంది. అందరూ కూడా ఇట్లా ఆయన ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం. అలాగే ఎన్డీఏ కూటమి విజయం రేపటికి ఖచ్చితంగా 1 ఇయర్ అవుతా ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో తర్వాత మన కాన్స్టిట్యున్సీ వరకు ఏమేమి మనం సాధించుకోగలిగాం, తర్వాత మిగతాటి ఇంకా చాలా ఇంపార్టెంట్ చాలా అత్యవసరమైన ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఒక పులివెందుల్లో ఒక ప్రగతి పథంలో నిలిపే విధంగా అన్నీ కూడా మీరు తీర్మానాలు ఇంకా ప్రజల నుంచి వచ్చే తర్వాత విజ్ఞప్తులు తీసుకోండి అని చెప్పి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి అంటే మన పులివెందుల కాన్స్టిట్యున్సీకి మన కడప జిల్లా డిఆర్డిఏ పీడీ అయినటువంటి మన మేడం గారు, అలాగే మన ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్మన్, తర్వాత పులివెందుల ఎంఆర్ఓ గారు, తర్వాత ఆర్ఎండ్బి తరఫున వచ్చిన మాధవి మేడం గారు, పంచాయతీరాజ్ నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి సారు, ఇంకా ముఖ్యమైన అధికారులందరికీ, తర్వాత మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు, అలాగే కూటమి నుంచి వచ్చిన శశి, తర్వాత భాను, ఇంకా జనసేన నుంచి వచ్చిన వాళ్ళకు, మీకు స్టేజ్ మీద ఉన్న అందరికీ తర్వాత మీకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు దీని ఉద్దేశము 2047 అంటే ఒక విజనరీగా ఇప్పటి నుంచి మనం ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ముందుకు పోతే రాబోయే భవిష్యత్ అంటే మన పిల్లలు కానీ నెక్స్ట్ తరాలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఒక ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ఒక వీడియో ఎవరైనా తర్వాత మీరు చూసినారా? ఆయన ఎంత వ్యంగ్యంగా 2047 అంట
అప్పటికి చంద్రబాబు నాయుడు ఉంటాడో ఉండడో తెలియదు, ఈయన అసలు ఎప్పుడు పోతాడో తెలియదు, ఈయనకు 2047తో ఏం పని అని మన మాజీ ముఖ్యమంత్రి తన దరిద్రానికి మన ప్రాంత నాయకుడైన జగన్ రెడ్డి మాట్లాడడం. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, మనం చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు మన పొలంలో ఏదైనా మామిడి చెట్టు ఉంది నాటింటాడు, ఆయన 2-3 ఏళ్ళకే చనిపోతాడు. అయినా కూడా ఆ మామిడి చెట్టు ఫలాలు ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా తినే పరిస్థితి ఉందా లేదా? అంటే ఒక విజన్ పెట్టుకొని భావితరాలకు ఉపయోగపరంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామంటే నీకా చేత కాదు. ఏదైనా ఒక విజన్తో ముందుకు పోయి చేస్తామంటే వాళ్ళని ఎవరన్నా కానీ ఆ టయానికి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఉంటావా, నువ్వు బతికుంటావా అని అంత నీచంగా మాట్లాడినాడంటే మన జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాష్ట్రం పట్ల అభివృద్ధి పట్ల ఏ రకంగా ఉందో ఏదైనా అంతే. అంతకుముందు ఇక్కడ పులివెందులకు వచ్చి కూడా మీకు గుర్తుందో లేదో, చేపలు రొయ్యలు మా పులివెందులలో తింటాయి, నేను అది కళ్ళలో కూడా అనుకోలేదని మాట్లాడినాడు. సిపిఆర్ కట్టేపటి నుంచి పైడిపాలెం కట్టేపటి నుంచి ఆడ చేపలు వదులుతున్నారు, ఆ చేపలు మనం తింటానే ఉన్నాం. ఈయన ఏదో కొత్తగా ఒకటి ఫిషరీస్ ఏదో ఓపెన్ చేసి చేపలు రొయ్యలు తినడం అనేది పులివెందుల ప్రజలకు పెద్ద ఆయన కళగా భావించాడంట. అంటే ఆయన విజన్ అలా ఉంటుంది. తర్వాత మా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆలోచన చేయండి. డెవలప్మెంట్ మేము ఏదైనా మాట్లాడితే మేము 3,000 కోట్లు ఖర్చు పెట్టినాం, 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం, అది ఇదని మాట్లాడతారు. ఇక్కడ ఉండే పులివెందుల ప్రాంతంలో ప్రజలు ఎవడైనా కూడా ఒక్క మాట ఆలోచన చేయండి. ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి తర్వాత ఇప్పుడు అమరావతి రోడ్డు కానీ మనకు పడితే మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ 2 గంటలు మాత్రమే. అంత మనకు బెంగళూరు దగ్గర. తర్వాత మన ప్రాంతానికి ఉన్నట్టు నీటి సమస్య ఎక్కడా కూడా నీటి సమస్య అనేది లేదు, ఒక చక్రాయపేట మండలానికి తప్ప ప్రస్తుతానికి. అంత బాగా ఉండే మన పులివెందుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి ఏ రకంగా డెవలప్మెంట్ ఉండాలంటే మన ఆస్తులు కానీ రియల్ ఎస్టేట్ పరంగా అమాంతం పెరిగిపోయి బ్రహ్మాండంగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు నిజంగా పులివెందుల్లో రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా మీరు చెప్పండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా చేతులు కాల్చుకున్నారు. 25% అమౌంట్ కట్టిన వాళ్ళంతా ఆ డబ్బులు కట్టలేక ఆ డబ్బులు ఎనికి రావాలంటే మళ్ళీ అది కూడా వైఎస్ఆర్లే పంచాయతీ చేయాలి. నేను అనేది నిజంగా మీరు అన్ని వేల కోట్లు డెవలప్మెంట్ చేసి ఆ రకంగా పులివెందులను అభివృద్ధి చేసింటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్గా పెరగాలి కదా. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు గజం 10,000 12,000 నడుస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే 30,000 50,000, కమర్షియల్ ఫ్లాట్ అయితే 60,000 కూడా పోయిందంటే 4 రెట్లు 5 రెట్లు. ఆ రకంగా మీరు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి మన పులివెందులు ఎందుకు డెవలప్ కాలే? మరి మేము ఏదైనా మాట్లాడితే ఆ తర్వాత మేము డెవలప్మెంట్ చేశాం అది ఇది అంటారు. ఇందాక మాట్లాడేటప్పుడు మన మాధవి మేడం ఆర్ఎన్వి మేడం గారు కూడా కొన్ని వర్క్స్ శాంక్షన్ అయ్యి మేము పైకి పంపించాము, అవి రాలేదు. వాస్తవంగా అధికారుల దృష్టిలో కానీ మన ప్రభుత్వం దృష్టిలో కానీ ఇంకా ఎందుకయ్యా పులివెందులకు పేపర్ మీద చూసి 6,000 కోట్లు ఖర్చు పెట్టినారు, తర్వాత ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఇంకా అని వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి. ఇది వాస్తవం. మాకు జగన్మోహన్ రెడ్డి అన్న కానీ ఇంకా మేము ఏదన్నా ముఖ్యమైన నాయకులు పోయినప్పుడు ముఖ్యమంత్రి పేసీలో మంత్రుల పేసీలో జరిగిన వాస్తవం ఇది. ఏదో లాస్ట్ 5 ఏళ్ళు 6,000 కోట్లు 7,000 కోట్లు పులివెందులు ఖర్చు పెట్టినారు, తర్వాత పెండింగ్ అని ఇంకా వస్తున్నారు మీరని. అంటే వాళ్ళ దృష్టిలో అట్లుంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ పరంగా ఏంటంటే పాత ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ విగ్రహం పెడతారు, తర్వాత మళ్ళీ ఫౌంటైన్ అన్నీ పెడతారు, ఒక సంవత్సరానికి పాల్గొట్టి మళ్ళీ 3-4 కోట్లతో మళ్ళీ విగ్రహం పెడతారు. పేమెంట్ అని టైల్స్ మార్చారు, ఒక 6 నెలలకి మళ్ళీ ఆ టైల్స్ బాగాలేవని కొత్త టైల్స్ అనేది మళ్ళీ ఏదో చిన్న రిపేర్ చేయాలి. ఇట్లా పులివెందుల ఔటర్ రింగ్ రోడ్డుకు విగ్రహాలకు దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టినారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెద్ద ఆయన విగ్రహం పెట్టేసినారు. ఏది? డబ్బుల కోసం. ఇప్పుడు మేమేదో మహానాడు జరుగుతాను స్వామి, అక్కడ పల్లెల నుంచి ఆ రూట్లో వచ్చే వాళ్ళకు తెలియాలా ఈ రూట్లో పోతే మేము భోజనం పెడతామని ఆయనకు టచ్ కాకుండా మేము కట్టుకుంటే దాన్ని రాద్ధాంతం చేసి ఒకవేళ ఇబ్బంది ఏదన్నా నిజంగా మీ మనోభావాలు దెబ్బతింటే మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు తీస్తారు. ఎవరైనా సొంతంగా పోయి మహానాడు జరిగేటప్పుడు తెలుగుదేశం జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేస్తారా? కాళ్ళతో తొక్కి చేసినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుంటే మేము మళ్ళీ అక్రమ కేసులు పెట్టామంట అది పెట్టామంట అని మా మీద మాట్లాడతారు.
మీరు అక్రమ కేసులన్నీ మాట్లాడేటప్పుడు నేను 24 గంటలు పులివెందులోనే తిరుగుతాను. అప్పుడు నన్ను చెన్నైలో పోయి అరెస్ట్ చేస్తారు. ఎందుకు? చెన్నై నుంచి కడపకు తీసుకొచ్చే లోపల నన్ను ఏదైనా చేయాలని. కడప నుంచి వస్తుంటే రాత్రి 6 గంటలప్పుడు నన్ను పోలీసులే అరెస్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. అంటే వాళ్ళు ఏం చేశారు ఏమనేది అర్థం కాకుండా మీ కార్యకర్తలు రెచ్చిపోయి మా జెండాలు పీకితే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఎవరోడో వచ్చేది, పరామర్శించేది, వాళ్ళ గురించి ఏదో మేము తప్పుడు కేసులని మాట్లాడేది. నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను, ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాళ్ళని టార్గెట్ చేసి మేము ఇబ్బంది పెట్టామో ఒక్కడైనా వచ్చి ఎదురుకు వచ్చి చెప్పమనండి. మేము ఆ పద్ధతికే పోలేదు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి వాళ్ళు తప్పులు చేస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే దానికి మాకేం సంబంధం? ఈ రకంగా ఈ డెవలప్మెంట్ ముసుగులో ఇవన్నీ చేశారు కాబట్టి మేము ఏదైనా గట్టిగా అడిగితే ఇంకా మీకు పులివెందులకు నిధులు కావాలా ఆ తర్వాత అని కూడా మేము మాట్లాడే పరిస్థితి. ఓకే, ఇప్పుడు చిత్రావతిలో నీళ్లు, పైడిపాలెంలో నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ హార్టికల్చర్ వాళ్ళు ఎవరైనా వచ్చింటే కూడా వాళ్ళకి చెప్తాను. ఇక్కడ హార్టికల్చర్ హబ్ తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంది? మనకు అన్నీ ఉన్నాయి, వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు అరటి రేటు 20,000 25,000 ఉంది. ఒక 15 రోజులు 20 రోజుల కిందట 6,000 7,000కి వచ్చింది. మళ్ళీ 3 నెలల ముందు మళ్ళీ 20,000 30,000 అమ్మింది. ఈ తక్కువ సమయంలోనే ఈ రకమైన రేటు వేరియేషన్ ఉంటే తర్వాత రైతు ఎట్లా బాగుపడతాడో మీరు చెప్పాలి. దీనికి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజెస్ అవన్నీ స్థిరీకరించి అప్పుడు ఆయన ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు అన్నాడు. ₹1 బడ్జెట్లో కూడా కేటాయించిన పాపాన పోలేదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా హార్టికల్చర్ వాళ్ళు తర్వాత ఆర్డీఓ గారికి చెప్తున్నాము, మన ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది, వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే రైతులు చీనీ కానీ బత్తాయి కానీ ఇంకా మిగతా పంటలు వాళ్ళని ఆదుకోవాలంటే ఈ రకమైన ఒక నెలలోనే 3 రేట్లు వస్తే తర్వాత రైతు బాగుపడే పరిస్థితి లేదు. కాబట్టి రైతుకు ఒక ధర స్థిరీకరమైనటువంటి ధన అంత వేరియేషన్ లేకుండా ఉండే రకంగా ఏదో రకంగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేము డెవలప్మెంట్ అంత ఖర్చు పెట్టినాను ఇంత ఖర్చు పెట్టినాడ. మనము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు టెండర్ శాంక్షన్ అయ్యి వదిలేసిన రోడ్లు అవి ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ఇమగుండ నుంచి అంకేనపల్లెకు, గుర్జాల నుంచి వెంకటాంపల్లెకు, గుర్జాల నుంచి అనపూసిపల్లెకు, తర్వాత ఎర్రపల్లెలో ఆర్టి తోటలు, తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైన వృషభాచల టెంపుల్కు రోడ్డు ఇంతవరకు వాళ్ళు ఎవరే కానీ రోడ్డు వేయలే. మా చైర్మన్గా ఒక అతన్ని మేము చింతరాంపల్లి రమణను కొండయ్యను వాళ్ళు వచ్చి రోడ్డు వేస్తామంటే అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీరు ఇబ్బంది పడతారు, పాత రేట్లు అవి మీకు గిట్టదో అంటే లేదన్నా మాకు ఒక ₹5 నష్టమైనా పర్వాలేదు, స్వామికి మేము తప్పకుండా రోడ్డు వేయాలా, మన వేంపల్లెలకు బాగుంటుందని బాబునపల్లి వెంకటరామరెడ్డి కానీ మా జోగిరెడ్డి ప్రభాకర్ వీళ్ళంతా కూడా నష్టానికి రోడ్లు వేసి ఈరోజు సుధాకర్ రెడ్డి గారు కూడా అడగండి ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా మనం అన్ని రోడ్లు అంటే లాభాపేక్ష లేకుండా మీరు డబ్బుల కోసం విగ్రహాలు పెడితే మీరు వదిలేసిన రోడ్లు రైతులకు ఉపయోగపడతాయని చెప్పి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ నష్టానికి పనిచేసిన సందర్భం. అది డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఆ రకంగా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు టైల్స్ తీసేసి విగ్రహాలు పెట్టేది దాని డెవలప్మెంట్ అంటూ 1,000 కోట్లు ఆ తర్వాత వృధా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని కూడా చెప్తూ తర్వాత